నమస్కారం. ఈరోజు నిజంగా ఒక మంచి విషయం షేర్ చేసుకోవాలి. ఒక 2 రోజుల నుంచి ఐ వాస్ గెట్టింగ్ పెయిన్ టు మై అండర్ రిబ్స్ అన్నమాట. రైట్ సైడ్ అది కూడా. రైట్ సైడ్ పెయిన్ అనగానే చాలా మందికి ఒకటి వెంటనే గుర్తొచ్చేదేంటంటే గాల్ బ్లాడర్ స్టోన్ అని. సో, నేను ఇలా ఊపిరి తీసుకుంటుంటే కూడా నాకు పెయిన్ వస్తూనే ఉంది కంటిన్యూయస్‌గా. ఒక్కరోజు బేర్ చేయగలిగాను. రెండో రోజు ఇంక నా వల్ల కాలేదు. సో, ఒక డోలో యేసుకున్నాను. ప్రాణాయామ చేస్తున్నాను. హాట్ వాటర్ తీసుకుంటున్నాను. కర్పూరవల్లి ఆకు ఉంటుంది కదా! వామాకు అంటాం. ఆ వామాకు అండ్ కృష్ణ తులసి ఆకులు ఆహ్, కొ అన్నీ ఇట్లా వేసుకొని మరిగించేసి కషాయం కూడా తాగడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత అప్పటికి కూడా పెయిన్ తగ్గడం లేదు. కాసేపు బర్పింగ్స్ కూడా వచ్చాయి. బాగా ఇట్లా బర్పింగ్స్ వస్తూనే ఉన్నాయి. సరే అని ఇంకా నా వల్ల కాక సెకండ్ డే నేను హాస్పిటల్‌కెళ్ళాను. వెళ్ళగానే డాక్టరు ఏంటి? ఎలా వస్తుంది పెయిన్? ఎక్కడొస్తుంది పెయిన్? ఇదన్నీ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత సరే ఒక ఇంజెక్షన్ ఇస్తామన్నారు. నేను మెడిసిన్ తీసుకోవడం చాలా అరుదు. వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు టచ్ వుడ్. అయితే ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ పెయిన్ తగ్గకపోతే అల్ట్రాసౌండ్ స్కాన్‌కెళ్ళాలి అనన్నారు. ఓకే అని జెప్పాను. డాక్టర్ జయంతమాకి ఫోన్ చేశాను. జేజే హాస్పిటల్. ఫోన్ చేయగానే హాస్పిటల్‌కి రమ్మన్నారు. అక్కడికెళ్ళాక నార్మల్ స్కాన్ చూసారు మళ్ళీ. నార్మల్ స్కాన్ చూసి అన్నారు, ఇది మజిల్ క్రాంప్ లాగుంది. చాలా పెయినొస్తది. చాలా సివియర్ పెయినొస్తది అనన్నారు. సరే అయిన తర్వాత మళ్ళీ మొత్తం కంప్లీట్ స్కాన్ ఒకటుంటది. ఆ స్కాన్ తీస్తే ఇంకా మీకు ఈజీగా అర్థమవుతది. నాకైతే తెలిసినంత వరకు మజిల్ స్కానే ఇది అన్నారు. సరే అని మళ్ళీ ఆఫ్టర్‌నూన్ 3:30 టైంలో జేజే హాస్పిటల్‌లోనే ఒక స్కాన్‌కెళ్ళాను. మొత్తం అంతా స్కాన్ తీశారు. కిడ్నీస్ దగ్గర నుంచి ఇక్కడ మళ్ళీ ఏంటి ఓవరీస్ దగ్గర కానీ, అబ్డామినల్ స్కాన్, ఈ పెల్విక్ స్కాన్ అన్నీ చేశారు. అన్నీ చేసినాక ఆ రిపోర్ట్ చూడగానే నాకు నిజంగా చాలా రిలీఫ్‌గా అనిపించింది. ఎందుకంటే అన్నీ నార్మల్ అన్నీ వచ్చాయి. అందరూ ఏమనుకున్నారు గాల్ బ్లాడర్ స్టోన్ ఉందేమో అనుకున్నారు. అంతా చూసారు. సార్ గాల్ బ్లాడర్ స్టోన్ కానీ అట్లేముందంటే ఎక్కడ ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈస్ నార్మల్. అంతా చాలా బాగా చెక్ చేశారు. ఈ లోపల ఎన్ని థాట్స్ అంటే ఒకవేళ గాల్ బ్లాడర్ స్కాన్ ఏమో. ఎందుకంటే అందరూ అదే చెప్తున్నారు. సో, సరే అయితే వెయిట్ చేద్దాం రిజల్ట్స్ కోసం అని అన్నాం. ఎవ్రీథింగ్ వాస్ నార్మల్. ఎంత రిలీఫ్‌గా అనిపించిందో. కానీ ఆ టైంలో యాక్చువల్‌గా టెన్షన్ పడాల్సిన అవసరం వస్తదేమో అనుకున్నా గానీ, ఐ వాస్ జస్ట్ డూయింగ్ ప్రాణాయామ. టమ్మీ మీద చేతులు పెట్టుకొని ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్.